అందుకని ఇక్కడ కూడా రాముడిని శివుడితో ఎందుకు పోల్చాడంటే రాముడే అన్నాడు ఆ మాట. ఇందాక మనం చెప్పుకున్నామే ఒకరోజు భయంకరమైన యుద్ధం జరిగిందని. ఆ యుద్ధం జరిగాక రావణాసురుడు కింద పడిపోయాడు. సాయంత్రం 4 గంటల సమయంలో ఇంకా గంటన్నర యుద్ధం ఉందనగా రావణాసురుడు కింద పడిపోయాడు. వెంటనే ఒక్క బాణం వేస్తే పోతాడు, కానీ రాముడు వెయ్యల. ఎందుకంటే క్షత్రియుడు, పైగా త్రేతాయుగం నాటి క్షత్రియుడు. గుర్తుపెట్టుకోవాలి, ఏ వృత్తులైనా ఏ ధర్మాలైనా యుగాలను బట్టి మారతాయి. త్రేతాయుగంలో ధర్మం ఏమిటంటే యుద్ధం ఎవరు చేసినా సరే శత్రువు దీనావస్థలో ఉన్నప్పుడు, కన్నీళ్లు గారుస్తున్నప్పుడు కానీ దీనావస్థలో ఉన్నా సరే, వాడు ఒంటి నిండా చెమట పట్టి భయపడుతూ ఉన్నా సరే, వాడు పారిపోతున్నా సరే, శరణు అని కాళ్ళ మీద పడినా సరే వాడిని చంపకూడదు, దొరికినా సరే చంపకూడదు. అది భారతీయ యుద్ధ నీతి. అంత ఖచ్చితంగా పాటించారు. ఓడిపోయినా మంచిదే కానీ ఆ అధర్మాన్ని చేసేవాడు కాదు. అంతటి వీరత్వంతో ఉండేవాళ్ళు భారతీయ వీరుడు. అలాంటి స్థితి వచ్చి రామచంద్రమూర్తి ఓ బాణం వేసి అయిపోతుంది. ఇంకా పైగా భార్యను ఎత్తుకెళ్ళిపోయిన వాడి మీద, దొంగతనంగా అపహరించిన వాడి మీద ఎంత కోపం ఉంటుంది, ఎంతైనా ఉండొచ్చు. అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుని వేసేయచ్చు. కానీ ఈయన ఎక్కుపెట్టిన బాణాన్ని కూడా ఉపసంహరించి నిలబడ్డాడు. రావణాసురుడే ఆశ్చర్యపోయాడు. వేసేస్తావా, అయిపోయినట్టేనా, చచ్చిపోయినట్టేనా అని దండం పెట్టేస్తున్నాడు వాడు.